వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ సింపుల్గా 10 నిమిషాల్లో బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత పోపు దినుసులు, 4-5 సన్నగా చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఆనియన్స్, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అంతా కూడా కాస్త పక్కకు జరుపుకొని ఒక 4 కోడిగుడ్లను యాడ్ చేసుకోవాలి. గుడ్లు వేసుకున్న వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. మనం ముందే కలిపినట్లయితే నీచు వాసన వస్తుంది కాబట్టి 5 నిమిషాల పాటు అస్సలు కలపకూడదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు కారపొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది. కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న కారం అనేది మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.